లోకంలో చెడ్డవాళ్లే భలే ఎంజాయ్ చేస్తున్నారు. నిజాయితీగా ఉండే మనకేమో కష్టాలు. అసలు దేవుడు ఎక్కడున్నాడు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? వెల్కమ్ టు డే 52. ఈరోజు కీర్తనల 3వ భాగం 73వ అధ్యాయం నుంచి 89వ అధ్యాయం వరకు చదువుతున్నాం. ఆసాపు అనే భక్తుడికి కూడా సరిగ్గా ఇదే డౌట్ వచ్చింది. వాళ్ళను చూసి నా భక్తి అంతా వేస్ట్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాడో ఆ దుర్మార్గుల ముగింపు ఎంత భయంకరంగా ఉండబోతుందో అతనికి అర్థమైంది. ఇదే భాగంలో 84వ కీర్తన, దేవా నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తుంది. 88వ కీర్తన, దేవుని బిడ్డలకు కూడా డిప్రెషన్, ఒంటరితనం వస్తాయని, కానీ ఆ చీకటిలో కూడా దేవునికే మొర్రపెట్టాలని అర్థమవుతుంది. లోకం వైపు చూస్తే నిరాశ కలుగుతుంది, కానీ దేవుని వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది. రేపు కీర్తన 4వ భాగం చూద్దాం. మన 100 రోజుల బైబిల్ జర్నీలో జాయిన్ అవ్వడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.